వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 2025లో కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్కి కెరీర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మంత్స్ అన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు అటు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది వీడియో మొత్తం చూడండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఎస్ అనే లెటర్కి 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? జనరల్గా మనం ఎప్పుడు చేసినా కూడా బ్లాక్ బాస్టర్ కాంబోలో ఎస్ అనేటువంటి లెటర్ నాకే చాలామంది షేర్ చేస్తూ ఉంటారు టిల్ టుడే. మోస్ట్ సక్సెస్ఫుల్ లెటర్. ఒక్కసారి కొన్ని క్యారెక్టరిస్టిక్స్, ట్రైట్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూనే కెరీర్ గురించి మాట్లాడుకుందాం. 25లో ఎలా ఉంటుంది అనేది. ఎస్ లెటర్ అనేది ఒక నాగుపాము షేపులో, సో ఇట్స్ లైక్ ద పర్సన్ కెన్ బి ఆన్ ద టాప్, తలక మీద ఉండొచ్చు, లేదా కెన్ స్లోప్ డౌన్ టు ద బాటమ్ టు ద టెయిల్. సో లెటర్ ఎస్ వాళ్ళకి దే హ్యావ్ ఎ వెరీ వెరీ బ్యాంగ్ స్టార్ట్, ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఉంటుంది. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేస్తారు అండ్ ఒక్కసారిగా నేమ్, ఫేమ్, మనీ అన్నీ వచ్చేస్తాయి. సౌందర్య ఒక్కసారిగా చిన్న ఏజ్లోనే 16 ఏళ్ళకి హీరోయిన్. సో దే కమ్ అప్ విత్ నేమ్, ఫేమ్, మనీ బికాస్ ఎస్ ఇస్ 1. పైథాగరస్ ఎస్ అంటే 1 అంటే సూర్యుడు. సూర్య భగవాన్ దీవెనల వల్ల వీళ్ళు చాలా బాగా దూసుకెళ్ళిపోతారు బుల్లెట్ లాగా. అండ్ చాల్డీన్లో 3 అంటే దేవతల దీవెనలు, జూపిటర్. సో దేవతల దీవెనల వల్ల వీళ్ళకి తెలివి ఎక్కువ అండ్ క్రమశిక్షణ ఎక్కువ అండ్ స్పిరిచువాలిటీ ఎక్కువ, దైవభక్తి ఎక్కువ వీళ్ళకి. సో ఎస్ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా మంచి మనసు. ఈ 26 లెటర్స్లో చాలా పవిత్రమైన లెటర్, చాలా గొప్ప మనసు ఉండే లెటర్ ఎస్ లెటర్. సో చాలా మంచి నేచర్, అంతా ఓపెన్గా ఉంటారు. అండ్ ఎస్ వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే తెలిసిన వాళ్ళు, డబ్బులుంటే ఇస్తాము, వీళ్ళు అలా కాదు, నగలు కూడా అమ్మి ఇవ్వడం లేదా బ్యాంకులో లోన్ పెట్టి ఇవ్వడం, అంటే టూ మచ్ హెల్పింగ్ నేచర్. సో టూ మచ్ ఆఫ్ గుడ్ నేచర్, హెల్పింగ్ నేచర్ వల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు. చాలామంది వీళ్ళని రాంగ్గా యూస్ చేసుకోవడం, లవ్ పేరు మీద మోసం చేయడం. ఎస్ వాళ్ళు చాలా మంచి మనస్సు, ఇలా ఉంటారని ఊహించలేరు ఎస్ వాళ్ళు. పర్టికులర్ అమ్మాయిలు ఎలా ఉంటారంటే అందరిని నమ్మేస్తారు. ఈ మంచి మనసే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే శాపంలాగా. సో ఏంటంటే ఇంత మంచితనం కూడా పనికిరాదు. ఇప్పుడు నేను తింటున్నాను, ఎవరు అడిగారు అనుకోండి సగం ఇవ్వచ్చు, ఎస్ వాళ్ళు ఆ బాక్స్ ఇచ్చేస్తారు. దండం పెట్టేశారు సార్ మీకైతే. చాలా వాళ్ళ మనోభావాల గురించి చెప్తూ ఉన్నారు. చాలా మంచి మనసు. సావిత్రి గారు ఒంటి మీద నగలు కూడా ఒలిచి ఇచ్చేసేవాళ్ళండి సార్. ఎవరైనా అడిగితే పర్సులో డబ్బులు లేవనుకోండి, ఇదిగో 2 గాజులు తీసుకొని అమ్ముకొని బతకండి, చైన్ తీసి ఇచ్చేసేయడం. అవును. ఎలా సార్ వీళ్ళకి 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? సో జనవరి లెటర్ ఎస్ వాళ్ళకి 2025 జనవరి అంటే 1, ఎస్ అంటే 1 చాలా అద్భుతంగా, అంటే ఎన్నో రోజులకు ఉద్యోగం లేనికుండా ఇబ్బందులు పడుతున్న ఎస్ వాళ్ళకి దే విల్ గెట్ గుడ్ జాబ్, గుడ్ వర్క్స్, గుడ్ న్యూ ప్రాజెక్ట్స్. సో వీళ్ళు ముందడుగు వేస్తారు జనవరిలో. సో ఫిబ్రవరిలో కొంచెం స్లో అవుతుంది. మార్చ్, ఏప్రిల్, మేలో చాలా బాగా ఈ వర్క్స్లో వాళ్ళు డబ్బులు చూస్తారు. అంటే పనులు చేయడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా పరిపుష్టితం రావడం, సో డబ్బులు చేతిలో మిగులుతాయి. జూన్లో కొంచెం లాంగ్ జర్నీస్, భార్యతో కొంచెం, అమ్మాయి అయితే భర్తతో, భర్త అయితే భార్యతో ఎక్కువ ఆవేశపడడం. జూన్ అంటే 6, సో ఈ 1కి 6కి పడదు కాబట్టి జూన్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ జూన్ నెలలో కొంచెం హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చులు ఎక్కువ కావచ్చు, అన్వాంటెడ్ ఖర్చులు ఉంటాయి జూన్లో. మళ్ళా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వెనక్కి తిరిగి చూసేది లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే లెటర్ ఎస్ వాళ్ళకి ఫిబ్రవరి అండ్ జూన్ 2 నెలలు తప్పిస్తే 10 నెలలు కూడా చాలా బాగుంటారు. ఈ ఎస్ వాళ్ళు ఇతరులు ఎంత ప్రేమిస్తే 2 తిరిగి ప్రేమించే గొప్ప మనసున్నవి కాబట్టి ఎస్ లెటర్లో అమ్మాయిని కానీ తెచ్చుకోగలిగితే వైఫ్గా నిజంగా వాళ్ళు అదృష్టవంతులండి. సో ట్రూ హార్ట్తో చెప్తున్నాను, లెటర్ ఎస్ లెటర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టం. సో లెటర్ ఎస్ వాళ్ళకి జూలై నుంచి డిసెంబర్ వరకు కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్స్, చిన్నవి డిఫరెన్సెస్, మైల్డ్ హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ మైల్డ్ హెడేక్, స్కిన్ ప్రాబ్లం, ఇండైజెషన్ సరిగా అరకపోవడం. సో ఈ చిన్నవి మనము కొంచెం క్రమశిక్షణ లైఫ్ పాటించి పేరులో బలం సరి చేసుకొని కొంచెం వాక్ అండ్ డైట్ చూసుకోవడం ద్వారా అవి అధిగమించుకోవచ్చు. ఓవరాల్గా ఎస్ వాళ్ళకి 2025లో
మంచి గ్రోత్ చూస్తాం. మనం 2024లో చెప్పాం ఎస్ వాళ్ళకి బాగుంటుందని. అక్కడ 70% పవర్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 90+ పవర్ ఉంది. ఎలా సార్ అంటే వీళ్ళకి జనరల్‌గా ఫినాన్షియల్ పరంగా 2025లో ఏ మంత్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో జనవరిలో వీళ్ళకి ఆ డబ్బులు రావడానికి పునాదులు పడతాయి. సో జనవరి, ఫిబ్రవరిలో ఆ పునాదులు వర్క్ స్టార్ట్ చేస్తే మార్చ్, ఏప్రిల్, మే, జూన్‌లో డబ్బులు తిరిగి రావడం స్టార్ట్ అవుతాయి. డబ్బులు బాగా చూస్తారు. అండ్ ద మనీ ఫ్లో కంటిన్యూస్. మనీలో వాళ్ళకి ఇయర్ అంతా కూడా ఎలాంటి ఆటంకాలు లేవు. జూన్‌లో కొంచెం ఖర్చు ఎక్కువ, ఎక్స్‌పెండిచర్ ఎక్కువ. మిగతా మంత్స్‌లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో కొంచెం హెల్త్ జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం వైఫ్‌ని జాగ్రత్తగా చూసుకుంటే ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ రావు. ఎస్ వాళ్ళు మెయిన్‌గా 6 నంబర్‌తో రిలేషన్ పెట్టుకోకూడదు. 6, 15, 24 పుట్టిన వాళ్ళతో మ్యాచ్ కుదుర్చుకోకూడదు. లెటర్ ఎన్‌తో మ్యారేజ్ చేసుకోకూడదు. ఎస్‌కి, ఎన్‌కి అస్సలు పడదు. చాలామంది నేను పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూశాను. ప్రేమించుకొని 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పెళ్లి చేసుకున్నాక ఎస్ఎన్ దే గాట్ డైవర్స్. వివిఐపీ సెలబ్రిటీస్ చాలామంది చూశాను. ఎస్‌కి యువిడబ్ల్యూ కూడా పడదు. సో ఈ 3 లెటర్స్ అవాయిడ్ చేస్తే లెటర్ ఎస్‌కి ఎల్ లెటర్, సి లెటర్. సి అండ్ ఎస్ బెస్ట్ మ్యాచ్. సితో చిరంజీవి గారు, సురేఖ గారు, సితో చంద్రశేఖరరావు గారు, శోభారాణి గారు. సో బెస్ట్ కపుల్. చాలా ఏళ్ళగా ఎక్కడ ఒక చిన్న రిమార్క్ కూడా వినలేదు. సో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ కపుల్. సో అదేవిధంగా లెటర్ ఎస్కి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్ బెస్ట్ మ్యాచ్. సో ఇలా ఉంటారంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. హెడ్ అండ్ టైల్ వీళ్ళే ఉంటారు. ఎస్ లెటర్ ఎస్ అంటే ఏ కూడా ఎస్ అంటుంది. సో భార్యాభర్తలు ఒకే మాట మీద ఉంటారు. ఎవరైనా మధ్యలో పోయి ఏం చెప్పినా కూడా వినరు వీళ్ళు. దే ఆర్ ద బెస్ట్ కపుల్. సో ఎస్ వాళ్ళు ఎన్లో, యూతో, వీతో, డబ్ల్యూతో మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే, బిజినెస్ పార్ట్నర్షిప్ చేయకుండా ఉంటే 2025లో అడ్డంకులు లేవు. ఎస్ లెటర్తో పేరు పెట్టుకొని ఎస్ అంటే 3 అండ్ 1 పేరు 6 లెటర్స్లో ఉండకూడదు. ఓకే. బ్యాడ్ లక్ ఏంటి, నేను చూసిన పేర్లు చాలా పేర్లు ఎస్తో, శ్వేత, స్వాతి, స్వప్న, మ్యాక్సిమం పేర్లు ఎస్తో, శేఖర్, అన్ని 6 లెటర్సే. మరి వీళ్ళకి అంటే ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఆదివారం, బుధవారం వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి. సో ఆదివారం కానీ వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకొని, బుధవారం కానీ వినాయకుడి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వీళ్ళు పూజ చేసుకోగలిగితే ఆ పేరులో ఉన్న దోషాలు కూడా చాలా వరకు మనం ఆ నెగిటివిటీ తగ్గించుకోగలం. సో బ్రహ్మ ముహూర్తంలో, దైవగడియల్లో కానీ వీళ్ళు అఫర్మేషన్స్ చేసుకోగలిగితే 3 to 5లో నాకు ఇలా లైఫ్ కావాలి. అఫర్మేషన్ ఇప్పుడు మనం గుడికి వెళ్తాం సార్, కళ్ళు మూసుకొని స్వామి నాకు ఉద్యోగం ఇయ్యి, స్వామి నాకు డబ్బులు కోరుకుంటామా కోరుకోమా. ఈ అఫర్మేషన్ కూడా మనము, దేవుడు ఎక్కడ లేడు, ఇంట్లో కూడా మనం ఒక ప్లేస్లో కూర్చొని అఫర్మేషన్స్ చేసుకున్నప్పుడు మనము వీఆర్ కనెక్టింగ్ విత్ గాడ్. సెల్ ఫోన్ లేదు, సిమ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా గాడ్తో కనెక్ట్ అయిపోతాం. అప్పుడు మన కోరికలను దేవుడు తీరుస్తాడు. సో ఎస్ వాళ్ళకి ఆ పవర్ ఉంది, ఎందుకంటే దే ఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. సో వీళ్ళు కోరే కోరికలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. పేరులో బలం బాగుంటే కోరికలు ఫాస్ట్గా తీరుతాయి. ఎస్. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందండి? అంటే ఈ మంత్ వైజ్ కనుక మనం చూస్తే. అవును నాన్న, హెల్త్ ఇష్యూస్ మెయిన్గా జూన్ నెలలో అధికమయ్యే ప్రాబ్లం ఉంది. సో ఓవర్ వర్క్ వల్ల స్ట్రెస్, స్ట్రెయిన్, హైపర్ టెన్షన్, ఇండైజెషన్, మైల్డ్ స్కిన్ అలర్జీ ఇవన్నీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లెటర్ ఎస్ వాళ్ళు జూన్ నెల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. సో లెటర్ ఎస్ వాళ్ళకి చెప్పాలంటే జనవరి నుంచి కాదు, సో డిసెంబర్ నుంచే శుభకార్యాలతో లైఫ్ స్టార్ట్ అవుతుంది. చాలామందికి సెలబ్రిటీస్ కూడా మ్యారేజ్లు అవ్వడం, ఎంగేజ్మెంట్లు అవ్వడం, ఇల్లు గృహ ప్రవేశాలు అవ్వడం, భూములు కొనుక్కోవడం, కార్లు మనకు చెప్పరు కదా, కార్లు కొన్నాము, భూములు కొన్నాము. శుభకార్యాలు అయితే మనకు తెలిసిపోతాయి. ఆల్రెడీ డిసెంబర్ నుంచే వాళ్ళకి శుభ గడియలు స్టార్ట్ అయిపోయాయి. సో మంచి వార్తలు వింటారు. సో ఎస్ లెటర్తో సినిమా హీరోయిన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి మంచి ఆఫర్లు రావడం. లైక్ శ్రీలీల, చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. సో కొంతమంది ఎస్ వాళ్ళు పేరున్న వాళ్ళకి జూన్ నుంచి మాత్రం కొంచెం మెయిన్గా జూన్ ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే మిగతా 11 నెలలు కూడా వీళ్ళు బలంగా మంచి ముద్ర వేయగలరు. ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా చాలా బాగుంటుంది 2025. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి.
చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవును నాన్న. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. నాన్న చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.